ఇంద్రుణ్ణి సైతం ఓడించిన రాక్షస వీరుడు ఎవరు? ఆకాశంలో మేఘాల మధ్య సాగిన యుద్ధం. ఆ యుద్ధంలో ప్రవీణుడు యోధుడు ఎవరు? బ్రహ్మాస్త్రాన్నే వరంగా పొంది దేవతలనే వణికించిన శక్తి ఎవరిది? రామలక్ష్మణుల్ని నాగాస్త్రంతో కట్టిపడేసిన ఆ మర్మం ఏమిటి? అతడే రావణాసురుడి సుతుడు మేఘనాథుడు. ఈనాటి వేటు న్యూస్ అనగనగాలోని కథనమే యజ్ఞబలం మాయా వలయం, ఇంద్రుణ్ణే జయించిన వీరుని గాథ. శివభక్తుడైన లంకేశ్వరుడు రావణాసురుడికి మండోదరికి జన్మించిన కుమారుడు మేఘనాథుడు. పుట్టిన వెంటనే అతని అరుపు మేఘ గర్జనలా వినిపించింది. అందుకే మేఘనాథుడు అనే నామకరణం అతనికి జరిగింది. ఆ సమయంలో రావణుడు గర్వంగా, నా పుత్రుడు సాధారణమైన వాడు కాదు, యుద్ధంలో అపరాజితుడు. పిన్న వయస్సులోనే మేఘనాథుడు బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు. బ్రహ్మాస్త్రాన్ని వరంగా సంపాదించాడు. అంతేకాదు, యుద్ధ సమయాల్లో ఆకాశంలోకి ఎగసి మేఘాలలో దాగి యుద్ధం చేసే మాయ విద్య అతనికున్న అపూర్వ శక్తి. ఒక సందర్భంలో ఇంద్రుడు రావణుణ్ణి ఓడించి బంధిస్తాడు. ఆ సమయంలో మేఘనాథుడు ఆగ్రహంతో, నా తండ్రిని అవమానించావా ఇంద్ర, ఇప్పుడు నీకు నా శక్తి ఏంటో తెలుస్తుంది అంటూ రాక్షస మాయలు అస్త్రశస్త్రాలతో ఇంద్రుణ్ణి ముప్పు తిప్పలు పెట్టి చివరకు అతన్ని బంధిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. మేఘనాథ, ఇంద్రుణ్ణి విడిచిపెట్టు, నీవు ఇంద్రజిత్తు, ఇంద్రుణ్ణి జయించిన వాడవు. అప్పటి నుంచి అతడు ఇంద్రజిత్తుగా ప్రసిద్ధి పొందాడు. రామరావణ యుద్ధం ప్రారంభమైనప్పుడు విభీషణుడు హితబోధ చేస్తాడు. అన్నా, సీతను రామునికి అప్పగించు, యుద్ధం ఆపదను తెస్తుంది అంటూ విన్నవిస్తాడు. ఆ సమయంలో ఇంద్రజిత్తు ససేమిరా అంటాడు. యుద్ధమే పరిష్కారం అంటాడు. తన గురువు ఆజ్ఞతో ముందుగా యజ్ఞం ప్రారంభిస్తాడు. హోమగుండం నుంచి వెలసిన బంగారు రథాన్ని అధిరోహించి యుద్ధరంగంలో ప్రవేశిస్తాడు. మొదట అంగదుని చేతిలో వెనుకడుగు వేసిన నాగాస్త్రంతో రామలక్ష్మణుల్ని స్పృహ తప్పిస్తాడు. ఆ సమయంలో వానరులు విలపిస్తారు. హనుమంతుడు సంజీవిని తీసుకువచ్చి